భగీరథుడు ఈ భూమి మీదకి తీసుకొచ్చినటువంటి గంగానదిని తీసుకొని వచ్చినటువంటి ఆ యొక్క రోజే అమావాస్య, పుష్య బహుళ అమావాస్య. దీనికే మునులందరూ కూడా తపస్సు చేసుకునేటువంటి కాలంగా, మంత్రాలను తను ఎవరైనా అనుష్ఠించేటువంటి మంత్రాలను పునీతం చేసుకునేటువంటి అమావాస్యగా ఇది ప్రీతి చెందుతుంది. కాబట్టి మౌని అమావాస్య అన్నారు. ఇది దాని యొక్క ప్రాసెస్. ఇది ఎలా ఆవిర్భవించిందంటారు గురుగారు? ఈ మౌని అమావాస్య అనేటువంటిది ఎక్కువగా శైవ సాంప్రదాయంలో ఎక్కువగా ఉంటుందమ్మా. ప్రతి అమావాస్య కూడా మనకు మౌని అమావాస్య కాదు. మనకు చైత్ర బహుళ అమావాస్య నుంచి మొదలుకొని పాల్గొన బహుళ అమావాస్య వరకు 12 అమావాస్యలు ఉంటాయి. ఈ యొక్క 12 అమావాస్యలలో ఉత్తరాయణ మహాపర్వణి అయిన వెంటనే వచ్చేటువంటి మొట్టమొదటి అమావాస్యయే మౌని అమావాస్య. ఈ యొక్క మౌని అమావాస్య అనేటువంటిది మనకు మంత్రానుష్ఠానం చేసుకునే వాళ్లకు, పితృతర్పణాలు చేసుకునే వాళ్లకు చాలా విశేషమైనటువంటి ప్రీతి. దీనికి మరొక పేరే చొల్లంగి అమావాస్య అని పేరు. ఈ అమావాస్య రోజు చేసినటువంటి పితృతర్పణము కానీ, బ్రాహ్మణులకు ఇచ్చేటువంటి యథాశక్తి దానములు కానీ పితృదేవతా ప్రీతికరమై వాళ్ళ వంశ వృద్ధి కలుగుతుంది. సమస్తమైనటువంటి పితృదోషములు కూడా నశింపజేసేటువంటి ముఖ్యమైనటువంటి రోజు ఉత్తరాయణ మహాపర్వణి వచ్చిన తర్వాత వచ్చేటువంటి మొదటి అమావాస్య. పితృ అమావాస్య లాంటిదే, కానీ భాద్రపద మాసంలో వచ్చేటువంటి అమావాస్య పితృ అమావాస్య అయితే ఇది మౌని అమావాస్య.